హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దేవీ భాగవతం. శశికళ సుదర్శనుణ్ణే మనసులో జపిస్తూ తపిస్తూ ఆ ప్రేమాతిశయముతో చిక్కి అన్నపానీయాలు వర్జించి అదే ధ్యాసలో ఉంది. కూతురి సమాచారం తెలిసిన తండ్రి సుబాహుడు స్వయంవరం చాటించాడు. ఇచ్చా స్వయంవరం, వన స్వయంవరం, శుల్క స్వయంవరం అని స్వయంవరం 3 విధాలు. శివుని విల్లు విరిచి రాముడు సీతను చేపట్టినది వన స్వయంవరం. ఇచ్చా శుల్క స్వయంవరాలు లోకంలో విశదమైనవే. శశికళకు తండ్రి చాటించినది ఇచ్చా స్వయంవరం అన్నమాట. ఆ చాటింపు విని అంగవంగ కళింగ భూపాల నేపాళాది దేశాల రాజపుత్రులు సుబాహుని నగరానికి చేరుకున్నారు. శశికళకి తన స్వయంవర వృత్తాంతం తెలిసి విచారించి కంటనీరు కార్చుచూ చెలికత్తెను చూసి, చెలి, నా మనోహరుడు సుదర్శనుడు. నా కలలో దర్శనమనుగ్రహించి జగజ్జనని నా పతిగా పలికినది సుదర్శనుణ్ణే. ఇప్పుడు తండ్రి నాకు స్వయంవరం చాటించాడట. వివిధ దేశాధీశుల రాజకుమారులు వచ్చారట. ఏమి లాభం? సుదర్శనుణ్ణి తప్పించి ఇంకొకనిని వరిస్తానా అని అనగానే ఆ సఖురాలు విని అలాగే వెళ్ళి తల్లికి చెప్పింది ఆ మాటలు. తల్లి, శశికళ సుదర్శనుడు అనే రాజకుమారుణ్ణి తప్ప మరొకరిని చేపట్టనని పట్టు పంతముగా చెప్తోంది. ఆ సుదర్శనుడు భారద్వాసరమునందు ఉన్నాడట. త్రికరణ శుద్ధిగా తన మనస్సును అతనికే సమర్పించిందట. ఆలోచించవలసిన విషయం ఇది అని చెప్పగా తల్లి ఆ సమాచారం భర్తకు చెప్పింది. ఆ మాట విని సుబాహుడు హేళనగా, చికాకుగా, అసహ్యంగా నవ్వి, వెర్రి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నట్టుంది ఆ అమ్మాయి సమాచారం. వాడు ఉత్త దౌర్భాగ్యుడు. యుధాజిత్తు వాడి తాతను చంపి తన మనుమడికి రాజ్యం పట్టం కట్టాడు. అంతలో అదృష్టవశాత్తు తల్లితో ఊరు నుంచి బయటపడి మునుల ఆశ్రమం చేరి కాలం గడుపుతున్న గర్భదరిద్రుడు సుదర్శనుడు. వాడికి నా కూతుర్ని ఇవ్వడమా? ఇది వాడి బ్రతుకు. వెళ్ళు, నిదానంగా కూతురికి నచ్చజెప్పు. ఎందరో రాజపుత్రులు భాగ్య చరిత్రులు వచ్చారు. వారిలో ఏ ఒకండైనా చేపట్టి సుఖంగా జీవించే ఆలోచన చేసుకోమని చెప్పు అని అన్నాడు సుబాహుడు. రాణి సరే చెప్పి చూస్తానని అంతఃపురాణానికి వెళ్ళి కూతుర్ని ఆప్యాయంగా చేరదీసుకుని చెక్కిలి ముద్దాడి ముద్దుగా అంకసీమపై కూర్చుండబెట్టుకుని ముంగురులు సవరిస్తూ ఇలా అన్నది. అమ్మా శశికళ, నీ స్వయంవరమున గూర్చి ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను, శ్రద్ధగా విని బుద్ధిగా నడుచుకో తల్లి అన్నది. నువ్వు అనుకుంటూ ఉన్న ఆ సుదర్శనుడు ఇరస్తా పరస్తా పిలిస్తే పలికే వారెవరూ లేని అనాథుడు. పట్టెడు అన్నానికి పుడిసెడు నీళ్లకి వాచి అడవికి వచ్చి దుంప ధూళి కాయ కసరు తింటూ ముని పర్ణశాల పంచలో కాలం గడుపుతున్న నిర్భాగ్యుడు. ఈనాడు స్వయంవరానికి వచ్చిన రాజనందనులు కులీనులు, రూపగుణ యవ్వన సంపన్నులు. ఇక సుదర్శనుని తమ్ముడు పట్టాభిషిక్తుడై రాజ్యమేలుతున్నవాడు వీరుడు, ధీరుడు, సుందరుడు, పేరుకు తగినవాడు. శత్రుజిత్తు అతని తాత యుధాజిత్తు సామాన్యుడు కాదు. ఎప్పుడో ఒకనాడు సుదర్శనుని నామరూపాలు లేకుండా చేస్తాడు. అది ఆలోచించుకో. ఇన్ని ఆలోచించే మీ నాయన నిన్ను సుదర్శనుడికిచ్చి పెళ్లి చేయదలుచుకోలేదు. కాబట్టి సుదర్శనుడి పేరు మర్చిపో అని తల్లి చెప్పగానే, అమ్మా నీ మాట విన్నాను, నా మాట నువ్వు విను.
నేను కోరుకున్న సుదర్శనుడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ అడవిలో ఉండని అయోధ్యలో ఉండని ఏమైనా సరే నా మనస్సుకి మారు మనువు లేదు. అదీగాక జగన్మాత నాకు వరం ఇచ్చింది, ఆ వరం ఫలించి తీరుతుంది. శర్యాతి కూతురు వనవాసి అయిన చ్యవన మునిని చేపట్టినట్లు నేను సుదర్శనుణ్ణే వివాహం చేసుకుంటాను. నా తల రాత ఎలా ఉంటే నా జీవితం అలాగే నడుస్తుంది. దాన్నెవరూ చెరపలేరు. నేను ఆయనతో వనవాసం చేస్తూ శ్రద్ధాభక్తులతో అతన్ని సేవిస్తూ ఏ విచారము మనస్సున చేరనేక సుఖ సంతోషాలతో కాలక్షేపం చేస్తాను. ఇంకొకనిని ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ కన్నెత్తి చూసేదే లేదు. సుదర్శనుని మించి నా మనస్సు మార్చేది లేదు. తల్లి అలాగే పెళ్లి కూతురు మాటలు తండ్రికి చెప్పింది. అన్నీ విని సుబాహుడు నోరు మెదపలేదు. స్వయంవరం సమీపించింది. సుదర్శనుడు రాలేదని తెలిసి శశికళ విచారించి తన శ్రేయోభిలాషి అయిన ఒక బ్రాహ్మణుని రప్పించి ఏకాంతంగా ఇలా అన్నది. మహాత్మా, మా తండ్రికి తెలియని విధముగా భారద్వాజాశ్రమానికి వెళ్ళి అక్కడ సుదర్శనుడు అనే రాజనందనుడు ఉన్నాడు. అతనిని చూసి నా మాటగా చెప్పవలసిందని నా మనవి. రాజనందన, జగన్మాత నిన్ను నా పతిగా కలలో కనిపించి వరమిచ్చింది. నా మనస్సు నీకు అంకితమైంది. స్వయంవరం సమీపించింది. నీవు రాకపోవడంతో నా మనస్సు పరిపరి విధాలా పోతోంది. నిన్ను తప్ప వేరొకరిని నేను కన్నెత్తి చూసేది లేదు. నన్ను ఇష్టపడవా? నేను బ్రతికి ఉండేది కల్లా. విషము మృంగి కానీ అగ్గిలోపడి కానీ ఉరిపోసుకుని కానీ ఈ ప్రాణం నీ స్మరణ చేస్తూ విడిచిపెడతాను. పరమేశ్వరి అనుగ్రహం వల్ల మనకు మేలే కలుగుతుంది. ఆ దేవి మాట అసత్యం కాదు. కాబట్టి వెంటనే వచ్చి నన్ను పరిగ్రహించి బ్రతికించి పుణ్యం కట్టుకో అని నా మాటలుగా చెప్పి నా అందచందాలు రహస్యముగా అతనికి చెప్పు. నాపై ప్రేమ కలిగేటట్లు మాట్లాడు. ఎలాగైనా వచ్చి నన్ను చేపట్టేటట్లు చేసి ఈ ఉపకారంతో నన్ను బ్రతికించు మహానుభావ. నా మేలు కీడు నీపై ఆధారపడి ఉంది అని కొంత సంభావనగా ధనం ఇచ్చింది. అది తీసుకుని ఆ విపులుడు చిట్టి తల్లి, విచారించకు, ఇప్పుడే వెళుతున్నాను. ఆ పెండ్లి కొడుకు వెంటనే వచ్చేటట్టు చేస్తాను, చూస్తావుగా నా శక్తి అని వెళ్ళి భారద్వాజాశ్రమము చేరి సుదర్శనుని చూసి చెప్పవలసిందంతా చెప్పి స్వయంవరానికి వస్తానని అతనిచే అనిపించి మరలి వచ్చి శశికళతో చెప్పాడు. వస్తాడు, విచారించకు తల్లి, శుభమస్తు అని దీవించి పారితోషికం తీసుకుని వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. సుదర్శనుడు స్వయంవరోత్సవానికి బయలుదేరడం చూసి మనోరమ భయపడి, నాయనా, తోడులేక వెళుతున్నావా? ఎవరు ఎలాంటి వారైనా ఆ యుధాజిత్తు సామాన్యుడు కాడు. మనుమడి మేలు కోసం నిన్ను చంపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏకాకివైన నిన్ను ఏ మార్గమధ్యమునందో బాధించవచ్చు. కట్టుకున్న పతి లేక అనాథ అయినటువంటి నేను కన్న కొడుకు లేని గొడ్రాలను అవడమా? ఈ ప్రయత్నం విరమించుకో బాబు అని కంట తడిపెట్టింది తల్లి. తల్లిని చూసి సుదర్శనుడు చిరునవ్వు నవ్వి, అమ్మా, సుక్షత్రియ కాంతవై ఇలాగ విచారించటం తగునా? పరదేవత కరుణ నా ప్రాణకవచం. ఎవరూ నన్ను తేలి చూడలేరు. కానున్నది కాకపోదు, మంచి కానీ చెడ్డ కానీ అని ఓదార్పుగా నేర్పుగా తల్లికి బదులు చెప్పి నిషాదుడిచ్చిన రథమెక్కి బయలుదేరడానికి సిద్ధమై తల్లి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. మనోరమ కొడుకును దగ్గరగా తీసుకుని మంగళాశాసనం పలికింది. కుమారా, నీకు ముందుండి పరదేవత పాలించుగాక, వెనుక పార్వతీదేవి ఉండి కాపాడుగాక. విషమ మార్గమునందు వారాహి, దుర్గములందు దుర్గా, భయంకరణమందు భద్రకాళి, స్వయంవరమునందు మాతంగి, రాజుల నడుమ భవానీ, కొండ కోనలయందు కొండలరేని కూతురు, చత్వరములయందు చాముండ,
వివాదములందు వైష్ణవి, అడవులందు కామేశ్వరి, శత్రు మధ్యమున భైరవి, అంతటా లోకమాత భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక అని మంగళశాసనం పలికింది ఆ మాతృమూర్తి. దీవించింది కానీ వెళ్ళిరా నాయనా అని అనలేకపోయింది. జాలిగా కొడుకును చూసింది. చిట్టి తండ్రి, ఈ క్షణం వరకు నిన్ను విడిచి క్షణమైనా ఉండలేదురా. నా మనస్సులో అదొకలాగా ఉంది. నన్ను కూడా రథముపై కూర్చుండబెట్టుకుని నీతో తీసుకుని పోకూడదు అని అన్నది. ఆ మాటకు మారు మాట్లాడలేదు. సరే అమ్మా అని తల్లిని పదిలంగా తేరెక్కించి వడిగా నడిపి కాశీనగరమును చేరాడు. సుదర్శనుని రాక విని సుబాహుడు ఎదురేగి సబహుమానంగా తోడుకుని తగిన విడిదిలో ప్రవేశపెట్టాడు. యుధాజిత్తు సుదర్శనుని చూసి మిగిలిన రాజకుమారులతో కలిసి మంతనాలు చేస్తూ ఉండగా ఆ రాజనందనులు ఏమో సుదర్శనుడు మనలాగే స్వయంవరానికి వచ్చాడు, రాచకన్య అతన్నే వరించవచ్చు అని అనగా యుధాజిత్తు, ఏమిటయ్యా మీ మాటలు? నా కంటబడి సుదర్శనుడు ప్రాణాలతో మిగిలి ఉంటాడా అని అనేసరికి కేరళ రాజు కాస్త ముందుకు చెయ్యచాచి, ఏమిటయ్యా నీ మాట? వయస్సు పడమటకు తిరిగింది, ఇంకా ప్రగల్భాలు తుంటరితనం వదలవు. అన్యాయంగా రాజ్యం ఆర్జించి మనుమడికి కట్టబెట్టావు, అది చాలదా ఆచంద్రాకం అపకీర్తికి? ఇప్పుడు రాచకన్య ఆ సుదర్శనున్నే వరించిందనుకుందాం. ఇది స్వయంవరం, తన ఇష్టం వచ్చిన వాడిని వరిస్తుంది. ఆపై మిగిలిన వారు ఆ వరుణ్ణి ఎదిరిస్తే నరులు ఏమంటారో ఆలోచించావా? ఆ సుదర్శనుడే అన్నిటా గెలుపొందవచ్చు. సర్వేశ్వరుడు ధర్మపక్షపాతి. ఆ రహస్యం మర్చిపోకు అని ముదలకిస్తున్నట్లు అన్నాడు. యుధాజిత్తు ఊరుకుంటాడా? వరించడం కూడా నలుగురు హర్షించేటట్టు జరగాలి. ఎందరు అందగాండ్రు, యువకులు, ఐశ్వర్యవంతులు, కులీనులు ఉండగా వీరిలో ఏ ఒక్కరినైనా వరించడం సముచితంగా ఉంటుంది. కానీ పేరు ఊరు లేక మునిపంచకు చేరి ముక్కు మూసుకుని మూల కూర్చున్న వాడిని వరిస్తే ఊరకుండాలా? బ్రాహ్మణులకు వేదబలం, రాచవారికి వింటి బలిమి, బలము గలవాడిదే ఈ పెండ్లి కూతురు. తగువు ముదిరింది, అంతా ఆలోచించుకున్నారు. సుబాహుణ్ణి రప్పించారు. ఏమయ్యా రాజా, వియ్యము కయ్యమునకు గొయ్యి తవ్వేట్టుంది. నువ్వు ఆలోచించి కత్తులకు కటార్లకు పని కల్పించని నిర్ణయం ఏదో చెప్పవయ్యా అని అన్నారు. అప్పుడు సుబాహువు ఎంత చెప్పినా నా కూతురు సుదర్శనుణ్ణి తప్ప ఇంకొకరిని వరించనని భీష్మించుకుని కూర్చుంది. ఆ సుదర్శనుడు కూడా వచ్చాడు. జరిగేది స్వయంవరం, దైవ నిర్ణయం ఎలాగ ఉందో అని గడుసుగా అన్నాడు. రాజులు ఒక క్షణం ఆలోచించారు. సుదర్శనుణ్ణి రప్పించారు. వచ్చాడు, కూర్చో అన్నారు, కూర్చున్నాడు. రాజకుమార శశికళ స్వయంవరానికి వచ్చిన రాజనందనులందరూ సైన్యంతో సహా వచ్చారు. నువ్వు ఏకాకిగా ఉన్నావు. స్వయంవర కథ ఎలా జరుగుతుందో చెప్పలేము. ఇంకో రహస్యం చెప్తున్నాం విను. నీ తమ్ముడు శత్రుజిత్తు, వాడి తాత యుధాజిత్తు నిన్ను చంపడానికే చూస్తున్నారు. నువ్వు ఎందుకు వచ్చావా అని మాకు విచారంగా ఉంది. ఉన్న విషయం చెప్పాం. ఆ పైన నీకు తోచినట్లు చేయవచ్చని రాజులు అన్నారు. వారి మాటలు విని సుదర్శనుడు అన్నాడు, మీ దయకు అభివాదాలు. ఇప్పుడు భయపడి లాభమేమిటి? జగన్మాత సంకల్పం ప్రకారం జరుగుతుంది అంతా. ఆ తల్లి ఆజ్ఞను అనుసరించి స్వయంవరానికి వచ్చాను. నాకు ఏమి చెయ్యాలో ఆశ్రిత కల్పవల్లికి తెలుసును. నన్ను ఎదిరించే వారిని నా తల్లి ఎదిరించి మదమణచదా? ఆయువు, యశస్సు, బలము, చలము, ధనము, ధాన్యము, విద్య ఇచ్చేది జగన్మాత. పేదరికము, సంపన్నత, పామరత్వము, పిరికితనము కలిగించేది ఆ జగజ్జననియే. ఆమె బలమే నాకు బలం. గెలుపైనా ఓటమి అయినా నాకు కాదు, ఆ జగన్మాతకే.
కీర్తి అపకీర్తి ఆమెకే. కాబట్టి నాకు ఏమవుతుందో అని విచారించకండి. మీ సౌహార్ద్రానికి నమోవాకం. అక్కడ ఉన్న రాజులందరూ సుదర్శన మాటలకు సంతోషించారు. కొందరు, సరే కుమారా, నీ తమ్ముణ్ణి తాతని మాత్రం ఓ కంట కనిపెడుతూ ఉండని హెచ్చరికగా అన్నారు. మీరు దయాళువులు, మీకు నాపై గల వాత్సల్యం ప్రశంసనీయం. పెద్దలకు బుద్ధులు చెప్తున్నానని భావించకండి. చావు మనిషి చేతిలో లేదు, అంతా దైవాయత్తం. జీవుడు కర్మాధీనుడు, స్వతంత్రుడు కాడు. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అని కర్మ 3 విధాలు. కాల కర్మ స్వభావాలతో ప్రవర్తిస్తున్న ఈ లోకంలో కాలం సమీపిస్తే గాని దైవమైనా చంపలేదు. యముడు నిమిత్తమాత్రుడు, కాలమే జీవి, వృద్ధి క్షయాలకు మూలం. మా తండ్రి మరణానికి సింహం నెపం, మా తాత మృతికి యుధాజిత్తు బాహ్య హేతువు. ఇది జీవన రహస్యం. బ్రతకడానికి కానీ చావడానికి కానీ జీవుడు కర్తకాడు. కాలం కర్మం కలిసి రావాలంటే ఇదే అర్థం. తోడు లేకపోయినా జీవికి దైవబలం ఒకటి ఉంటే లోకమంతా ఎత్తి వచ్చినా ఏమీ చేయలేదు. శుభాశుభాలు పూర్వజన్మమునందు చేసిన కర్మను అనుసరించి వస్తాయి. భయపడితే తప్పుతాయా? తన కర్మను అనుసరించి వచ్చిన కష్టమునకు వివేకము కలవాడు విచారించడు. మూర్ఖుడు ఎదుటివారు తనకు ఈ కష్టం కలిగించారని భ్రాంతిపడి సాటి మానవులతో పగ కలిగించుకుంటాడు. నేను దైవమును నమ్మి వచ్చాను, నాకు దైవమే సేన, సర్వము దైవమే, సుఖమిచ్చినా కష్టమిచ్చినా దైవమే అని నా దృఢ విశ్వాసం. ఆ ఫలం ఇప్పుడే నిర్ణయించడం నా వశం కాదు. యుధాజిత్తు ఎలా ఉన్నా నాకు పగవాడు కాదు. అతడు నన్ను చెడ్డగా భావిస్తే అది నా తప్పు కాదు. ఏది ఏమైనా జగన్మాత నా కాపు అని అనగా విని రాజులందరూ ఆనందించారు. సుదర్శనుడు తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. స్వయంవర మండపంలో ఉన్న ఆసనాలపై రాజకుమారులందరూ కూర్చున్నారు. పరిపరి విధాలు అనుకుంటున్నారు. ఎవరిని వరిస్తుందో శశికళ సుదర్శనుండే అని కొందరు అనుకుంటున్నారు. అలాగే అయితే కయ్యం తప్పదని కొందరు. మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా శశికళ మంగళ స్నానం చేసి చక్కగా అలంకరించుకుని పుష్పబాణుని 6వ బాణమా అన్నట్లు పట్టుచీర రైక ధరించి పూదండ పట్టుకుని మండపం దగ్గరకు వచ్చి ఒక స్తంభం చాటును నిల్చుంది. పక్కనే చెలికత్తె ధైర్యం చెప్తూ నిల్చుంది. తండ్రి కూతురిని ఉద్దేశించి అన్నాడు, కుమారి, స్వయంవరానికి వచ్చిన ఈ రాజనందనలను చూడు, నీకిష్టమైన వాణ్ణి వరించు అని. వెంటనే కూతురు అన్నది కదా, నాయనా, వీరందరూ ఐశ్వర్యమదమత్తులు, కామవశులు. పతిని తప్ప బుద్ధిమంతురాలైన స్త్రీ వరులను చూడకూడదని తెలిసిన పెద్దలంటారు. మొగాలు చూసి ధనధాన్యాలకు ఆశపడి మగవాణిని ఎంచుకోవడం వేశ్య పని అవుతుంది. నేను కులకాంతను, వీరి మధ్యకు ఎలా ప్రవేశిస్తాను? నేను సుదర్శనుని ఆధీనను. భూమి తలక్రిందైన సూర్యచంద్రులు గతి తప్పినా నేను సుదర్శనుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోను. ఇది త్రికరణ శుద్ధిగా నా నిశ్చయం. కాబట్టి నన్ను సుదర్శనునికిచ్చి పెళ్లి చేయడమే మంచిది. అలాగూ జరగకపోతే నా బ్రతుకు చెల్లిపోయినట్లే అనుకో అన్నది. దీంతో కూతురు మాటలు విన్న తండ్రి సుబాహుడు దిగాలు పడ్డాడు. ఏమి చెయ్యాలో తోచక అలా ఉండిపోయాడు. అక్కడ ఉన్న వారందరూ పేరు పెంపులు గల వీరులు, మంచి మాటలతో కదిలేవారు కాదు. దీనికి ఇష్టమైన సుదర్శనుడు ఏ తోడు నీడాలేని దుర్బలుడు. ఇది నా గర్భశత్రువుగా ఉంది కానీ కూతురులాగా లేదు.
ఇలాగూ దిగులుతో కొంతసేపు పొగిలి గుండె దిటవ చేసుకున్నాడు. రెండు చేతులు జోడించి రాజకుమారుల దగ్గరకు వెళ్ళి సవనయంగా అన్నాడు, రాజకుమారులారా, క్షమించండి, మిమ్మల్ని శ్రమ పెట్టాను. ఎంత చెప్పినా నా కూతురు తన పట్టుదల వదలకున్నది. ఇందులో పాపచింత ఏమీ లేదు. ఇది నా ప్రోత్సాహం కాదు. నాపై దయ ఉంచి మీరు మరొక విధంగా భావించగా దయచేయండి. ఇది నా బిడ్డ కాదు, మీ బిడ్డగా భావించండి. మీకు నా రాజ్యం ఇమ్మన్నా సంతోషంగా ఇచ్చి వేస్తాను అని సుబాహుని ఏడుపు మాటలు విని ఎవరూ ఏమీ అనలేదు. యుధాజిత్తు మాత్రం అతిమాత్రమైన కోపంతో గ్రుడ్లు ఉరిమి చూస్తూ, చాలు, నీ నంగనాచితనం కట్టిపెట్టు. నీ ఏడుపు మాటలకు ఈ యుధాజిత్తు మోసపోడు. ఏవో మాటలు చెప్పి నీ కూతుర్ని ఆ బక్క సుదర్శనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావా? నీ వేషం నాకు తెలుసు. అలా కుదరదు. అంతా ఎదిరించినా సరే మదమణచి సుదర్శనుడిని చెండాడి నీ కూతుర్ని నా మనుమడికిచ్చి పెళ్లి చేస్తాను. చూడు నా దెబ్బ. ఆనాడు భారద్వాజాశ్రమంలో ఆ ముని ముఖం చూసి వాడిని విడిచిపెట్టాను. ఆ గుంటనక్క సుదర్శనుడు ఈనాడు నా చేతిలో పడి ఎక్కడికి పోతాడు? అనవసరమైన ప్రసంగం కట్టిపెట్టి నీ కూతుర్ని నా మనుమడికిచ్చి సలక్షణంగా వివాహం చేసి నీ ప్రాణాలు రాజ్యము నిలుపుకోలేదా? గడియలో సర్వశూన్యం అవుతుంది. రప్పించు నీ కూతుర్ని. ఇది స్వయంవరం అని చాటించావు. ఆ విధంగా నడిపించు. సుదర్శనుడి పేరు మరచి పొమ్మని చెప్పు. పెద్ద పులి గాండ్రించినట్లు యుధాజిత్తు కసిగా 4 మాటలు అనగా విని సుబాహుడు మాట్లాడలేక తిన్నగా అంతఃపురానికి వెళ్ళి భార్యను చూసి, చూడు, ఈ స్వయంవరం నా ప్రాణం మీదకు వచ్చిందని యుధాజిత్తు పలికిన పలుకులు ఆమెతో చెప్పి, సుదర్శనుండి తప్ప ఇంకెవరినైనా వరించేటట్టు శశికళకు బోధించి మన ప్రాణాలు నిలిచే ఉపాయం చూడు అని అన్నాడు. రాణి వెంటనే శశికళ దగ్గరకు వెళ్ళి దీనంగా అన్నది, తల్లి, నా మాట విను. సుదర్శనుడిని నువ్వు వరించావా? ఆ యుధాజిత్తు నీ మగనిని, నిన్ను, మమ్మల్ని బ్రతికి ఉండనివ్వడు. బాగా ఆలోచించు. నీ స్వయంవరం మా పాలిట మృత్యువరం కాకుండా చూడని అన్నదో లేదో. అంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి ఏమేమో అన్నాడు. శశికళది ఒక్కటే మాట, నన్ను ఇంకొకనికి ఇచ్చి వివాహం చేయడం జరగదు. సుదర్శనుడిని తప్పించి నేను చేపట్టేది విషపు గిన్నె. నాయనా, నా మాట విను. సుదర్శనునకు నన్ను అప్పగించి పంపించు. అవతల జరిగేదంతా ఆయన చూసుకుంటాడు. ఈ ఆర్భాటం అంతా వద్దు అన్నది. ఆ పనికి తండ్రి ఒప్పుకోలేకపోయాడు. బలవంతులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వారితో పోరు మంచిది కాదు. సరే, ఒక ఉపాయం చెప్తున్నాను విను. జనకుడు సీత వివాహానికి పందెం ఏర్పరిచినట్లే నేను ఇప్పుడు ఒక పందెం వేస్తాను. దానిలో ఎవరు నెగ్గితే వారిని వరించు, ఏమంటావు అని అడిగాడు. ఏమిటి తండ్రి ఆ మాట? నన్ను వెలయాల్ని చేసి పణం పెట్టబోతావా? అలాగూ జరిగినా మిగిలిన వారు ఊరుకుంటారా? దుస్తులు శిస్త ప్రధాన పోతారా? ఏది ఏమైనా కానీ జగన్మాత వరం ఇచ్చింది నాకు. జంకు బొంకు లేక నన్ను సుదర్శనకిచ్చి పెళ్లి జరిపించు. ఒక ఉపాయం చెప్తున్నాను విని అలా నడిపించు అన్నది. స్వయంవర భవనానికి వెళ్ళు. ఇవాళ ఏమీ లేదు, క్షమించండి, రేపు ఒక నిర్ణయానికి వస్తాను. మీరంతా బస్సులకు వెళ్ళండి అని చెప్పు. వారు వెళ్ళిపోతారు. ఈ రాత్రి 2వ కంటి వాడికి తెలియక నన్ను సుదర్శనునికి వివాహం జరిపించి సంతోషంగా మా ఇద్దరిని రథం ఎక్కించు. ఆ పైన జరిగేది ఆయన చూసుకుంటాడు. నాకు పరదేవత ఇచ్చిన వరం ఉండగా నాకు భయం ఏమిటి నాయనా? ఇలాగ చేయడానికి నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను పరదేవత తోడుగా అతనితో వెళ్ళిపోతాను అన్నది. బాగుందనుకున్నాడు సుబాహుడు. రాజ్యసభకు వెళ్ళాడు. అయ్యా, స్వయంవరం మీ కోరిక ప్రకారం రేపు మీరంతా మీ మీ బసలకు ఈనాడు దయచేయవచ్చు అని అన్నాడు. మంచిది, అలాగే కాని అన్నారు రాజులందరూ. తమ విడిది పల్లెకు వెళ్ళారు. పట్టణానికి నలువైపులా తగిన కాపరులను నియోగించి సుఖంగా పడుకున్నారు. సుబాహుడు పెండ్లి సరంజామంతా సిద్ధం చేసుకున్నాడు.
కులగురువును సుదర్శనుండి రప్పించాడు. మంగళ స్నానం వగైరా గబగబా జరిపించి సుదర్శనుడికి శశికళను సాలంకృత కన్యాదాన విధానాన్ని సమర్పించి పెళ్లి అయిందనిపించాడు. సమస్త సామాగ్రితో 200 రథాలు, భద్రగజాలు 2000, గరుడ గమన వేగము గల కొన్ని వేల గుర్రాలు, కొన్ని వందల ఒంటెలు, చక్కని చుక్కల్లాంటి దాసీజనమును, ఇంకా నగలు, వస్త్రాలు, వస్తువులు కూతురికి ఆరణం ఇచ్చాడు. వీరమాత అయిన మనోరమను చూసి దోసిలొగ్గి, తల్లి ఇక ఈ క్షణం నుంచి మా పిల్ల నీ పిల్ల, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని అప్పగించాడు. అన్న ఎంత మాట, నీ సౌజన్యాన్ని ఏమని ప్రశంసించేది? ఐశ్వర్యంతో మంది మార్బలముతో ఉన్న నీవు ఏ తోడు నీడలేని నా కొడుకుకి లక్ష్మీదేవి వంటి కూతుర్నిచ్చి సంతోషపెట్టావు. కానీ ఈ క్షణం నుంచి మా బరువు నీది. నీ కూతురి సమాచారం మేము చూసుకుంటాం. లోకంలో పిల్ల ఇచ్చే చోట వస్తువాహనాలు, ధనధాన్యాలు, మడిమాన్యాలు, ఇల్లు వాకిలి, తోట దొడ్డి, ముందు వెనక, చదువు సంధ్య ఇలాగూ ఎన్నో చూస్తారు. నీవు ఇదేది చూడక నీ ముద్దు బిడ్డను, ముత్యము లాంటి పిల్లను, రాజ్యహీనుడైన నా కొడుక్కి ముత్యము లాంటి పిల్లను సాలంకృత కన్యాదాన పద్ధతిగా ఇల్లాలని చేశావు. నీ కూతురు నిర్భాగ్యుడైన నా కొడుకుని వరించిందంటే విశేషం కాదు. తన మనసు అలాంటిది. కానీ కూతురు బ్రతుకు ఎలాగూ నడుస్తుందో అనే చింత లేక నీవు నా బిడ్డని అల్లుడిగా స్వీకరించి మన్నించడంలో నీ సౌజన్యం, ఔదార్యం ఎంత పరసీమను నిర్వహించిందో అని అనుకుంటాను అని ప్రశంసిస్తూ ఆమె అనగా విని సుబాహుడు పరమ సంతోషభరితుడై, తల్లి నీ కొడుకు రాజ్యహీనుడని చింతించుకు నా రాజ్యం ఇంకెవరిది? నేనే సైన్యాధిపతిని, నేను మీ సేవకుడను. నన్ను పరాయవాణ్ణిగా చూడకమ్మా. నేను మీరు అనే భేదం వదలండి. ఇక స్వయంవరానికి వచ్చిన రాజుల సమాచారం ఎలాగూ పరిణమిస్తుందో చూడాలి. కార్యసాధనకు ఉపాయ చతుష్టయం ఉంది. సామధాన భేదాలు ఉపయోగిస్తారు. వాటి వల్ల ఫలితం లేకపోతే దండం ఉండనే ఉంది. మాకు మీకు లోకైక జనని రక్షకురాలుగా ఉంది. ఎందుకీ అక్కరమాలిన కుందు అని అనగా మనోరమ తిరిగి అన్నది, అన్నా నీ మాట తేనెల తేటగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నది. లోకమాత నీకు మాకు మేలు కలిగిస్తుంది. ఇప్పుడు మా పిల్లవానికి గ్రహస్థితి శుభప్రదముగా ఉన్నట్లు కనిపిస్తున్నది. కాలానుసారముగా కష్టసుఖాలు ప్రాణులకు కలుగుతాయి. సుఖ సమయములలో కష్టాలు, కష్టాలు వచ్చే దశలో సుఖాలు రావు కదా. కాబట్టి నిశ్చింతగా మీ అమ్మాయి అంపకం పెట్టే ప్రయత్నం త్వరగా కానీ. ఇలాగూ మంచి చెడ్ల గురించి వారు ఇంచుమించు తెల్లవారుజాము వరకు మాటలతో గడిపారు. సన్నగా మ్రోగుతున్న మంగళవాద్య ధ్వనులు విని తమ తమ బసల్లో ఉన్న రాజపుత్రులు లేచి అనుమానించసాగారు. ఏమిటి కారణం? మంగళవాద్యాలు వినిపిస్తున్నాయే, వివాహ సమయం కదా. కాదు కాదు, రాజు తన కూతుర్ని ఆ సుదర్శనుడికిచ్చి కళ్యాణం కావించి ఉంటాడు. మనతో ఏవేవో పొల్లు మాట్లాడి మోసపుచ్చాడు. కానీ తెల్లవారింది కదా, ఏమంటాడో రాజు చూద్దాం అనుకున్నారు. తెల్లవారింది. ప్రాతకాల కృత్యాలు, స్నానం వగైరా తీర్చుకుని రాజనందనులు రాజనగరం నుంచి ఎలాంటి కబురు వస్తుందో అని ఆసనాసీనులై ఎదురు చూస్తున్నారు. సుబాహు వెళ్ళి సవినయంగా ఆహ్వానించాడు. నృపకుమారులారా, దయచేయండి. కళ్యాణోత్సవ సంబంధమైన విందుకు ఎంత చెప్పినా మా పిల్ల స్వయంవరానికి సమ్మతించలేదు. సుదర్శనుడితో పెండ్లి అయిపోయింది. మనసు నచ్చిన మనువది దానిని తెగగొట్టి మనసుకు రాని మనువును కూర్చి దాని గొంతుక తెగగొయ్యడం ఎందుకు? క్షమించిలేండి, దయ ఉంచి నా మర్యాద నిలపండి అన్నాడు. అందరూ విన్నారు. అడ్డంగా తలలాడించారు. చల్లగా ఓ మాట అన్నారు. రాజా, మా భోజనాలు అయిపోయాయి. ఇక భోజనం ఏమిటి? రాత్రంతా పెండ్లి సందడితో పాపం శ్రమపడి ఉన్నట్లు కనిపిస్తున్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో, మేము వెళుతున్నాము అనగా మారు మాట్లాడక సుబాహు కోటకు వెళ్ళిపోయాడు.
అతడు మరలిపోయాక కొందరు రాకుమారులు సుదర్శనుణ్ణి హతమార్చి వధువును ఎత్తుకుపోదామనుకున్నారు. వద్దు వద్దు, అలాంటి చెడు పనులు చేయడం ధర్మం కాదు, పెళ్లి వేడుక చూసి వెళ్ళిపోదామన్నారు కొందరు. ఇలా ఎవరికి తోచినట్లు వారు ఏమేమో అంటూ త్రోవల్లో అడ్డుపడేట్లుగా నిల్చున్నారు. సుబాహుడు పెండ్లిని చక్కగా చేసి కూతుర్ని అల్లుణ్ణి సాగనంపే ప్రయత్నంలో ఉండగా చారులు వచ్చి, ప్రభు, రాజులంతా దారిగాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ఈ దశలో అమ్మాయి గారిని అల్లుడి గారిని పంపడం మంచిది కాదని అన్నారు. సుబాహుడు ఇలాగ జరుగుతుందని ముందుగానే అనుమానించి ఉన్నాడు. ఏమి చెయ్యాలి అన్నట్టుగా అల్లుడి వంక చూశాడు. అప్పుడు సుదర్శనుడు అన్నాడు, మామ, ఎందుకా సందేహం? మమ్మల్ని ఆ రాజులు ఏమీ చేయలేరు. జగన్మాత నన్ను సర్వకాల సర్వావస్థల్లో కంటికి రెప్పై కాపాడుతుంది. సంతోషంగా ప్రయాణం చేయించు. మా నివాసం మునుల ఆశ్రమంలో అని విచారించకు. ప్రక్కనే రత్నరమణీయ గుహలు, చక్కని తోటలు, చెరువులు, నదులు ఉన్నాయి. మేము స్వేచ్ఛగా తిరుగుతూ స్వచ్ఛమైన సుఖజీవితం గడుపుతాం అన్నాడు. రాజు అల్లుడి మాటలు విని ఆనందంగా కూతుర్ని అల్లుడిని అప్పగింతలు జరిపి తాను కూడా కొంత సైన్యంతో అనుసరించాడు. శశికళ సుదర్శనులెక్కిన రథం వెళుతూ ఉంది. కాపున్న రాజులు చూశారు. అడుగు అడుగో సుదర్శనుడు, అదిగో పెళ్లి కూతురు, లిండయా లెండి, పదండి, పైన పడండి, సాగుకొట్టండి అని గోల చేసి అడ్డుపడబోయారు. వెంట వస్తున్న సుబాహుడు సైన్యంతో ఎదిరించాడు రాజుల్ని. సుదర్శనుడు చూశాడు. పరదేవత పద సరోజాలను మనసున ఉంచుకుని ఏకాక్షరమైన కామబీజమును జపించడం ప్రారంభించాడు. అంతలో యుధాజిత్తు, శత్రుజిత్తు సంభ్రమంగా వచ్చారు. సుబాహునకు యుధాజిత్తుకి యుద్ధం ఉధృతంగా జరుగుతోంది. సుదర్శనుడు మంత్రజపం చేస్తూ మనసులో జగజ్జనుల్ని పదపద్మాలను సేవించడం చేస్తూ ఉండగా దివ్య వస్త్రాలంకారధారి అయి పారిజాత కుసుమ మాలికాలంకృత కంటి అయి సింహవాహనయై జగదీశ్వరి ప్రత్యక్షమైంది. సుదర్శనుడు ఆ తల్లిని మామకు చూపి, లోకమాత వచ్చేసింది చూడు మామ అని రథం దిగి భార్యతో వెళ్ళి పరమేశ్వరి పాదాలకు నమస్కరించాడు. అంబావాహనమైన కేసరి భీషణ ఘోషతో గర్జించింది. ఆ గర్జనకు రాజుల సైన్యంలో ఉన్న ఏనుగులు ఎలకల్లాగా గజగజ వణికిపోయాయి. దిక్కులన్నీ కావలి గప్పాయి. గాలులు పెలుచుగా వీచాయి. రాజులు బిక్క ముఖాలతో దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆ దశలో సుదర్శనుడు సేనానాయకుడిని చూసి, భయపడకు సేనాధిప, మా అమ్మ తోడు వచ్చింది, నిర్భయముగా సైన్యాన్ని ముందుకు నడిపించనగా సరే అన్నాడు అతను. అంతలో యుధాజిత్తు రాజులను చూసి ఇలా అన్నాడు, ఏమిటయ్యా అలాగూ బొమ్మల్లాగా చూస్తూ నిల్చున్నారు? ఎవరో ఆడది సింహం మీద కూర్చుని ఉందట, మూతి మీద మీసాలు ఉన్న క్షత్రియులు గారు మీరు? ఎందరో చూస్తూ ఉండగా సన్నాసి పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోతుంటే మీరంతా అలాగూ నోళ్ళప్పగించి నిల్చుండడం రాజ్య లక్షణమేనా? అది రాజుల లక్షణమేనా? ఉరకండయ్యా ముందుకి అని రాజులను హెచ్చరించి సుదర్శనుడి మీద వింటిని ప్రయోగించాడు. ఆ వింటి నుంచి వచ్చే శరాలను సుదర్శనుడు హేళనగా తన శరాలతో తెగవేస్తున్నాడు. పరమేశ్వరి క్రోధమూర్తి అయి ఒక్కొక్కడికి ఒక్కొక్క మూర్తి అయి కనిపిస్తూ అందరినీ శరవర్షంలో ముంచింది. ఆ జడి వానలో యుధాజిత్తు, శత్రుజిత్తు మునిగి మరి తేలలేదు. ప్రాణాలతో ఉన్నవారు ఆ చావు చూసి ఆశ్చర్యపడ్డారు. అంత ఆర్భాటంగా తెగవాగినవాడు లిప్తలో కళ్ళు మూశాడా? సుబాహుడు పరమానంద భరితుడై దేవిని స్తుతించాడు. జనని, శాంతి, విద్య, శివ, కామదానే పేర్లతో భాషించే నీకు నమోవాకం. భక్తుల బాధలను క్షణములో పోగొట్టే కరుణాకల్పవల్లి నీకు కైమోడ్పు. ప్రాణికోటిని కరుణాకటాక్ష వీక్షణాలతో కాపాడే తల్లివి. ధ్యానించేవాని మాన ప్రాణాలను రక్షించి మేలుకూర్చే దివ్యమాతవు. రక్షించు తల్లి, రక్షించు. నీ భక్తులలో అగ్రగణ్యుడిగా చెప్పదగిన సుదర్శనుడు నాకు అల్లుడు అవడం
నిన్ను నీనాడు కళ్ళారా చూడగలగడం నా అదృష్టం. తల్లి, నీ పాదభక్తులలో నన్ను కూడా ఒకనిగా మన్నించి రక్షించు జగజ్జనని. అమ్మా, నిన్ను నమ్మిన వారిని సమ్మతితో అనంతము అప్రమేయము అయిన ప్రేమతో కాపాడుతావనడానికి దుర్బలుడు, అనాథుడు, ఏకాకి అయిన సుదర్శనుడే సాక్షి. ఎందరు ఎదిరించినా ఏ ఒక్కని బాణము అతనిపై పడకుండా నీ మహిమతో అతన్ని, నా కూతుర్ని రక్షించావు. ఇది మానవ సాధ్యమా? నిన్ను ఏ విధంగా స్తుతించాలో తెలియని మూర్ఖుడను తల్లి. పామర భక్తితో ప్రార్థిస్తున్నానంతే. నీ పాదాలు నమ్మిన బంటును దయతో నన్ను రక్షించు జగన్మాత. అలా ప్రార్థిస్తున్న సుబాహుణ్ణి చల్లగా చూశా తల్లి. రాజా, నీ కోరిక ఏమి అని అడుగ్గా సుబాహుడు మైపులకించగా చేతులు జోడించేలా అన్నాడు. అమ్మా, నీ దర్శనమయ్యింది. ఇంతకన్నా నాకు మిన్నగా కావాల్సిందేముంది? అయినా కోరమన్నావు, కోరుతున్నాను. నా మనఃపీఠం మీద ఎల్లప్పుడూ ఉంటూ ఉండవలసిందిగాను, ఈ కాశీపురమునందు సదా నివసించవలసిందిగాను నిన్ను కోరుతున్నాను. ఈ పట్టణం నేలపై ఉన్నంత వరకు నీవు దయతో దీని యందు ఉంటూ మా శత్రువులను సంహరిస్తూ మాకు మేలు కలిగిస్తూ ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని కోరాడు. ఓ, అలాగే చేస్తాను అని వరమిచ్చింది జగజ్జనని. ఆ తరువాత సుదర్శనుడు లోకమాతను ఈ రీతిగా స్తుతించాడు. విశ్వజనని, సమస్త సృష్టికి స్థితికి లయమునకు నీవు కర్త్రివి. నన్ను సమయంలో రక్షించడం నీకొక లీల. నేనిప్పుడు ఏమిటి తల్లి? దయచేసి సెలవు ఇవ్వవలసిందని సుదర్శనుడు అనగా, సుదర్శనుడి మాటలు విన్న లోకమాత మాట్లాడుతూ, రాజకుమారా, ఆ భామతో సరాసరి అయోధ్యకు వెళ్ళు. గద్దెనెక్కి పరిపాలన సాగించు. సుఖంగా ధర్మబద్ధంగా నా సేవయందు ఆసక్తి కలవాడై జీవితం వెళ్ళించు. నీకు నేను రక్షకినై ఉంటాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులయందు నన్ను శ్రద్ధాళువై ఆరాధిస్తూ ఉండు. శరదృతువు నాకెంతో ఇష్టం. ఆ కాలంలో నవరాత్రోత్సవం శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉండని జగన్మాత సూచించింది. చైత్రము, అశ్వయుజము, ఆషాఢము, మాఘము ఈ నెలల్లో నాకు సంబంధించిన పూజలు చేస్తూ ఉండు. ప్రతి మాసమునందును కృష్ణపక్ష చతుర్దశి, అష్టమి, నవరాత్రములు తప్పక పూజిస్తూ ఉండు అని చెప్పి జగన్మాత అంతర్ధానమైంది. అక్కడి నుంచి అంతంత దూరాన బెదురుతూ అదురుతూ నిల్చుడు చూస్తున్న రాజులందరూ సుదర్శనుని సమీపించారు, భక్తితో నమస్కరించారు. సుబాహుడు కూడా దరిచేరి అల్లుడికి నమస్కరించి స్తుతించాడు. ఈశ్వర కృప సమృద్ధిగా ఉన్న వ్యక్తి విషయంలో చిన్న పెద్ద తారతమ్యం గణనకు రాదు కదా. తరువాత రాజులు సుదర్శనుని చూసి, రాజకుమార, అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడివై పరిపాలన సాగించు. మేమందరము నీ సామంతులమై విధేయులమై ఉంటాము. తెలివి తక్కువతనంతో మేము నీకు చేసిన అపకారమును క్షమించు. సంసార కోపంలో పడి వివేకము లేక ద్విపాద పశువులమైన మేము నీ దయ వల్ల పరమేశ్వరుని దర్శించి ధన్యులయ్యాము అని ఓర్పుగా పలికి మళ్ళీ అన్నారు, ప్రభు, మాకు తెలియక అడుగుతున్నాము. పరదేవత అంటే ఎవరు? ఆమె ఎక్కడ ఉంటుంది అని. వారి మాటకు సుదర్శనుడు చిరునవ్వు నవ్వి మనసా పరమేశ్వరికి నమస్కరించి, నరపతులారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పూజ్యరాలు, అన్నిటికీ మూలం సత్వగుణ స్వరూపిణి ఆమెయే పరదేవత. రజోగుణముతో సృష్టిస్తూ, సత్వగుణముతో పాలిస్తూ, తమోగుణముతో లయము చేస్తుంది. ఆ విధముగా తల్లి సగుణ అయిన శక్తియే సేవక కల్పవల్లి అయి సుఖ సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది అని అనగా విని రాజులు, మంచిది. మరొక సందేహం. బాల్యమునందే అడవుల పాలై చదువు సంధ్యలు సరిగా నేర్వని వయసునందే ఆ పరదేవ దయ నీకు ఎలా కలిగిందని అడిగారు. నాకు ఒక బీజాక్షరం ఉపలబ్ధమైంది. అదే నా పాలిట కామబీజమైంది. దానివల్లనే నాకు చదువు, శక్తి, యుక్తి అన్నీ సంక్రమించాయి. అప్పుడప్పుడు ఋషుల వల్ల దేవి విషయం కొంత వింటూ ఉండేవాడిని. ఆ బీజాక్షర జపమూలాన అమ్మను ధరించే
భాగ్యం కూడా కలిగింది. ఆమె ఎక్కడ ఉండటం ఏమిటి, ఆమె లేని చోటే లేదు అని అనగా విని రాజులందరూ సంతోషించి జగన్మాత మహిమకు సుదర్శనుని సౌభాగ్యానికి ములిసి ముచ్చటబడి సుదర్శనుని కడసెలవు తీసుకుని తమ నగరాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు అల్లుని వెంట మరికొంత దూరం వెళ్ళి కూతురికి నయ వినయాలు చెప్పి వెనుదిరిగి పురానికి పోయి దుర్గాలయం కట్టించాడు.